మనందరితోటి ఉంటుండి ఒకటేసారి ఇమ్రాన్ చేసిన లెక్కలకి అయితే హాస్టల్లో పంపించేసిండు. సో మాకు ఎంత బాధ అనిపిస్తుందో అది మాకు తెలుసు. దీక్ష చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. అదే బ్యానర్ తీసుకురా. ఇమ్రాన్ అన్న సావాలి, ఇమ్రాన్ అన్న సావాలి. మన హాస్టల్ వేసి జిగురు అడున్నప్పుడు కొట్టింది ఎండాలా ఇది. నేను వేయాలి సార్ వేసిండు అన్న ఎవరు వేసినా నాకు బబ్బు గారి తేవాలి అంతే. తీయాలి చొప్పరు వీడియోలు చేస్తారా అందరు బంధు. ఆడు ఒక బ్రోకర్, వీడు అని పెద్ద బ్రోకర్. నేను పెద్ద బ్రోకర్, నువ్వు వెళ్ళిపోనా ప్లీజ్ ప్లీజ్. లొల్ అవుతుంది. విన్నావాడు, ఇది నా సమస్య. అని తెస్తే లేకపోతే లేదన్నా. ఊకే మజాకులాట కాదు. ఉంటే వాళ్ళ మమ్మీ ఎందుకు పంపించిందిరా? అలా మమ్మీని మీద నమ్మకం పెట్టుకుంది కాబట్టి నీకు ఇచ్చిందా? నమ్మకం ఉండాలి కదా, వాడు మంచిగా ఉంటే అయిపోతుంది కదా. అవన్నప్పుడు అదే మమ్మీ నీకు చెప్పుకోలేక ఏడుస్తుంది. మళ్ళీ ఇంట్లో కూర్చొని మళ్ళీ ఏం చెప్తావు? ఏమంటాడు? అప్డేట్లు ఇస్తా అంటాడు. అప్డేట్లు ఇస్తా అంటాడు. ఇప్పుడు రేపు సినిమా షూటింగ్ అంటాడు. అది అంటాడు. ఏం అప్డేట్లు ఇస్తాడా పాపం అని పట్టించుకుంటున్నా. మన పనులు మన సరేనా? ఇది కాదు, ఇంకా మస్తునే ఆప్షన్లు తీసుకొచ్చేది. అవి వేసి చూపిస్తాం. నేను తీసుకొని వస్తారా? మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వీడియోలో నేను కనిపించా. మీరు ఓకే అంటే ఎప్పుడు తీసుకొని వస్తాను. బబ్బు కోసం పరిశాన్ టీం మొత్తం నిహార దీక్ష చేశారు. టీం మొత్తం బబ్బు కోసం ఎంత బాధపడుతున్నామని మాకు దిక్కు తెలుసు అని చెప్పాడు. బబ్బు కోసం వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంటారు, బయట సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాధపడుతుంటారు. పరిశాన్ టీం మొత్తం ఫిక్స్ అయిపోయారు. ఈరోజు ఖచ్చితంగా ఇమ్రాన్ అన్నని అడగాలి అంటూ బబ్బు వచ్చే వరకు మా టీం తిండి తినకుండా ఉంటామంటున్నారు. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయ్యారు. పూర్తి వీడియో చూడాలంటే పరిశాన్ బై ఛానల్ ఉంది, చూడండి.